హాయ్. పైథాన్ కోడ్ రాస్తున్నప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్‌లు చూస్తే కొంచెం కంగారుగా ఉంటుంది కదా! కానీ అస్సలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఆ ఎర్రర్స్ మన శత్రువులు కాదు. అవి మన కంప్యూటర్ మనతో చెప్పాలనుకుంటున్న కథలన్నమాట. సో, ఈరోజు మనం ఆ కథల్ని విందాం, వాటి భాషను అర్థం చేసుకుందాం. నిజమే కదా. కోడ్ రన్ చేసినప్పుడు టెర్మినల్లో ఎర్రగా ఎర్రర్ మెసేజ్ వస్తే మన కోడ్ ఏదో బాధతో ఏడుస్తున్నట్టే ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మనందరికీ చాలా కామన్. కానీ ఆ ఏడుపు వెనుక ఒక కారణముంది, ఒక కథ ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ కథల ప్రపంచంలోకి అడుగుబెట్టేద్దామా? ఇకపై ప్రతి ఎర్రర్ను ఒక పెద్ద సమస్యలా చూడొద్దు. దాన్ని మన కోడ్ మనకు చెబుతున్న ఒక చిన్న కథలా చూద్దాం. మనం గనక ఆ కథను కొంచెం ఓపికగా వింటే దానికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకే, బేసిక్గా ఈ తప్పుల్లో రెండు మెయిన్ రకాలుంటాయి. ఒకటి సింటాక్స్ ఎర్రర్, రెండోది ఎక్సెప్షన్స్. సింటాక్స్ ఎర్రర్ అంటే సింపుల్గా చెప్పాలంటే వ్యాకరణ దోషం, మన తెలుగులో అక్షరదోషం లాంటిది. మనం రాసిన కోడ్ గ్రామరే తప్పుగా ఉందని, దాన్ని అసలు నేను స్టార్ట్ కూడా చేయలేను అని పైథాన్ చెప్పడం అన్నమాట. మరి ఎక్సెప్షన్స్ అంటే కోడ్ మొదలయ్యాక రన్ అవుతున్న మధ్యలో వచ్చే సమస్యలు. సరే, ముందుగా ఈ సింటాక్స్ ఎర్రర్ కథేంటో చూద్దాం. దీన్ని మనం పైథాన్ గ్రామర్ మిస్టేక్ అని పిలవచ్చు. చాలా సింపుల్. పైథాన్ భాషకు కొన్ని రూల్స్ ఉంటాయి గదా, మనం ఆ బేసిక్ రూల్స్ని పాటించినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే చాలాసార్లు పైథానే మనకు ఫలానా లైన్లో తప్పుంది అని వేలు పెట్టి చూపిస్తుంది. ఈ కథ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనమొక హోటల్కి వెళ్ళామనుకోండి. అక్కడ వెయిటర్తో ఒక దోస అనడానికి బదులు ఒక దుబా అని ఆర్డర్ ఇచ్చామనుకోండి. పాపమతనికి ఏమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. పైథాన్ పరిస్థితి కూడా ఇంతే. మనం దానికి కమాండ్ సరిగ్గా ఇవ్వకపోతే అది కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఉదాహరణకు ఒక బ్రాకెట్ మర్చిపోవటం, లేదా ఇఫ్ స్టేట్మెంట్ చివర కోలన్ పెట్టకపోవడం. ఇవన్నీ ఈ దుబ్బా లాంటివే. ఇప్పుడు మనం పైథాన్కు మాత్రమే చాలా ప్రత్యేకమైన ఒక ఎర్రర్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది కొత్తవాళ్లను తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. అదే ఇండెంటేషన్ ఎర్రర్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లా కాకుండా పైథాన్లో స్పేసులకు చాలా చాలా విలువ ఉంటుంది. ఏ కోడ్ బ్లాక్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది ఈ స్పేసులే డిసైడ్ చేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మన స్కూల్ అసెంబ్లీని గుర్తు చేసుకుందాం. అందరూ స్ట్రేట్గా ఒకే లైన్లో నిలబడ్డారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం కొంచెం పక్కకి జరిగి నిలబడ్డాడు. వెంటనే పీటీ సార్ వచ్చేమంటారు? సరిగ్గా లైన్లో నిలబడమంటారు కదా. మన కోడ్ కూడా అంతే. అన్ని లైన్లు సరైన స్పేసింగ్తో ఒకే వరుసలో లేకపోతే పైథాన్ కూడా ఆ పీటీ సార్లాగే ఇండెంటేషన్ ఎర్రర్ అనే ఒక మొట్టికాయ వేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది నేమ్ ఎర్రర్. ఈ కథ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మనమొక వేరియబుల్ని గాని ఫంక్షన్ని గాని క్రియేట్ చేయకుండా, అంటే దానికొక పేరు పెట్టి దాని విలువ ఏంటో చెప్పకుండానే దాన్ని వాడమని పైథాన్ని అడిగినప్పుడు. సింపుల్గా పైథాన్కి అసలు పరిచయమే లేని ఒక పేరుని పిలిచినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అనాలజీ కదా. అసలు ఉనికిలోనే లేనిదానికి పేరు పెట్టలేం. అలాగే మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేయకుండా దాన్ని ప్రింట్ చేయమని అడిగామనుకోండి, పైథాన్ సింపుల్గా సర్ మీరు చెప్పే పేరుతో ఇక్కడ ఏమీ లేదు అని చెప్తుంది. అదే ఈ నేమ్ ఎర్రర్ కథ. సో దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. వాడే ముందు వేరియబుల్ని డిఫైన్ చేయాలి. లేదా కొన్నిసార్లు మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తాం, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పటివరకు చూసినవి ఒక రకం. ఇప్పుడు టైప్ ఎర్రర్ గురించి మాట్లాడుకుందాం. పేరులోనే ఉంది కదా, టైప్ ఎర్రర్ అంటే సంబంధం లేని రెండు వేరువేరు రకాల వస్తువులను కలపడానికి మనం ప్రయత్నించినప్పుడు ఎర్రర్ వస్తుంది. వాటి జాతులు వేరనమాట. వావ్! ఈ అనాలజీ చూడండి, భలే ఉంది కదా. వేడివేడి గుమగుమలాడే బిర్యానీలో చల్లటి ఐస్ క్రీం కలిపితే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు. రెండూ వేర్వేరు. అలాగే కోడింగ్లో కూడా ఒక నంబర్ని, అంటే ఉదాహరణకు 10ని, ఒక అక్షరాల గుంపుని, అంటే రూపాయలు అనే స్ట్రింగ్ని రెండిటినీ నేరుగా ప్లస్ గుర్తుతో కలపలేం. అలా కలపాలని చూస్తే పైథాన్ వెంటనే ఏంటిది, ఇది టైప్ ఎర్రర్ అని మనకు వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేది వాల్యూ ఎర్రర్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఇచ్చే డేటా టైప్ కరెక్టే, కానీ ఆ టైప్లో ఉన్న విలువ, అంటే ఆ వాల్యూ మాత్రం తప్పు. ఫంక్షన్కి అది నచ్చదు.
అప్పుడొచ్చేదే ఈ వాల్యూ ఎర్రర్. ఈ ఏటీఎం ఉదాహరణతో ఇది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏటీఎం మెషీన్లో మనం ఒక కార్డు పెట్టాలి. సరే, మనం ఆధార్ కార్డు పెట్టాం, అది కూడా కార్డే కదా. టైప్ కరెక్టే, కానీ ఏటీఎంకి కావాల్సింది డెబిట్ కార్డ్. ఆధార్ కార్డ్తో అది డబ్బులివ్వదు. చూసారా, వస్తువు రకం అంటే కార్డ్ అనేది కరెక్టే, కాని దాని లోపల ఉన్న విలువ తప్పు. కోడింగ్లో కూడా అంతే. ఒక స్ట్రింగ్ని నంబర్గా మార్చమని చెప్పి 123 అనేస్తే అది మార్చేస్తుంది. కాని అదే స్ట్రింగ్లో ఏబీసీ అనిచ్చి నంబర్గా మార్చమంటే దానికి కుదరదు కదా. అప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం లిస్టులు, టపుల్స్ లాంటి వాటితో పనిచేస్తున్నప్పుడు వచ్చే ఒక కామన్ ఎర్రర్ గురించి చూద్దాం. అదే ఇండెక్స్ ఎర్రర్. అంటే లిస్టులో లేని స్థానం కోసం వెతకడమన్నమాట. ఈ బస్సు కథతో ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక బస్సులో మొత్తం 50 సీట్లున్నాయి. మనం కండక్టర్ని 60వ సీట్కి టికెట్ ఇవ్వమని అడిగాం. ఇస్తాడా? ఇవ్వడు, ఎందుకంటే ఆ సీటే లేదు. అలాగే మన దగ్గర ఒక లిస్టుంది, అందులో 3 ఐటమ్స్ ఉన్నాయి, కాని మనం పైథాన్ని 5వ ఐటెం చూపించమని అడిగాం. అప్పుడు పైథాన్ కూడా ఆ కండక్టర్లాగే క్షమించండి, ఆ ఇండెక్స్ లేదు అని చెప్పడమే ఈ ఇండెక్స్ ఎర్రర్. ఇప్పుడు కే ఎర్రర్. ఇది కూడా ఇందాక చూసిన ఇండెక్స్ ఎర్రర్ లాంటిదే, కానీ ఇది ప్రత్యేకంగా డిక్షనరీస్ కోసం వస్తుంది. డిక్షనరీలో లేని ఒక కీ కోసం మనం వెతికినప్పుడు ఈ ఎర్రర్ మనల్ని పలకరిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ మెన్యూ. మనం ఒక హోటల్కి వెళ్ళాం. మెన్యూ కార్డ్లో ఇడ్లీ, దోశ, వడ ఇలా ఉన్నాయి. మనం మాత్రం ఒక చికెన్ పిజ్జా తీసురండి అని ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళివ్వగలరా? ఇవ్వలేరు, ఎందుకంటే అది మెన్యూలోనే లేదు. అలాగే ఒక డిక్షనరీలో పేరు, వయస్సు అని కీళ్లు మాత్రమే ఉన్నప్పుడు మనం ఫోన్ నంబర్ అనే కీ వాల్యూ ఏంటో చెప్పమని అడిగితే పైథాన్ కూడా సారీ, ఆ ఐటెం మా మెన్యూలో లేదు అని చెప్పడమే ఈ కీ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఇది చాలా చాలా కామన్ ఎర్రర్. పేర్లోనే అంతా ఉంది. మనం ఒక ఫైల్ని ఓపెన్ చేయమని కోడ్ రాస్తాం, కానీ ఆ ఫైల్ అసలు ఆ లొకేషన్లో లేనప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. ఉదాహరణకు, మన బీరువాలో ఎప్పుడూ పెట్టని ఒక పాత డైరీ కోసం గంటల తరబడి వెతికితే దొరుకుతుందా? దొరకదు, ఎందుకంటే అది అక్కడ లేదు. అలాగే మన కంప్యూటర్లో లేనేలేని ఒక ఫైల్ పేరిచ్చి ఈ ఫైల్ని ఓపెన్ చేయి అని పైథాన్కి చెబితే అది కూడా నేను వెతికాను, కానీ ఆ ఫైల్ నాకు కనబడలేదు అని చెప్పడమే ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ కథ. సరే, ఇప్పటిదాకా మనం చాలా ఎర్రర్ కథలు విన్నాం. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ కథలు మొదలైనప్పుడు మన ప్రోగ్రాం మొత్తం క్రాష్ అవ్వకుండా, ఆగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? భయపడకండి, దీనికోసం పైథాన్ మనకొక అద్భుతమైన రక్షణ కవచమిచ్చింది. ఈ రక్షణ కవచాన్ని అర్థం చేసుకునే ముందు మనం పైథాన్ తత్వశాస్త్రంలోని ఒక ముఖ్యమైన మాటను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, అనుమతి అడగటం కంటే క్షమాపణ కోరడం సులభం. అంటే కోడింగ్లో దీని అర్థమేంటంటే, ఒక పని చేసే ముందు ఇది చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా అని 10 సార్లు చెక్ చేసుకునే బదులు ధైర్యంగా ఆ పనిని ప్రయత్నించాలి. ఒకవేళ అనుకోకుండా ఎర్రర్ వస్తే అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూసుకోవాలి. ఆ హ్యాండిల్ చేసే పద్ధతినే మనం ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అంటాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ మనకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపించిన కోడ్ని ట్రై అనే బ్లాక్లో పెడతాం. ఒకవేళ అందులో నిజంగానే ఎర్రర్ వస్తే మన ప్రోగ్రాం ఆగిపోదు. కంట్రోల్ వెంటనే ఎక్సెప్ట్ అనే బ్లాక్లోకి వెళ్తుంది. ఆ ఎక్సెప్ట్ బ్లాక్లో సరే ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చెయ్యి అని మనం ప్రత్యామ్నాయం చెప్తాం. అంతే, చాలా సింపుల్. ఓకే, ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన కథలను రీక్యాప్ చేద్దాం. టైప్ ఎర్రర్ అంటే బిర్యానీలో ఐస్ క్రీం, కీ ఎర్రర్ అంటే మెనూలో లేని ఐటం, ఇండెక్స్ ఎర్రర్ అంటే బస్సులో లేని సీటు. చూసారా? ఈ కథలు గుర్తుపెట్టుకుంటే చాలు, నెక్స్ట్ టైం ఎర్రర్ రాగానే దాని మెసేజ్ చదివి ఓ ఇది ఆ బిర్యానీ కథ కదా అని మనకు వెంటనే ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని పరిష్కరించడం చాలా ఈజీ అయిపోతుంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, కోడింగ్ నేర్చుకునే ప్రాసెస్లో తప్పులు చేయడం అనేది చాలా సహజం. అది నేర్చుకోవడంలో ఒక భాగం. ప్రతి ఎర్రర్ ఒక కొత్త పాఠం, ఒక కొత్త కథ. కాబట్టి నెక్స్ట్ టైం ఎర్రర్ వచ్చినప్పుడు భయపడకండి. ఆ కథను ఓపికగా వినండి, అర్థం చేసుకోండి, ముందుకు సాగండి. మరి మీ కోడింగ్ జర్నీలో మీరు వినబోయే తర్వాత కథ ఏమిటి?